జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్యాత్మ స్వరూపులారా, ప్రస్తుత కాలమాన పరిస్థితులలో సమస్యల నుండి, జబ్బుల నుండి, మానసిక ఒత్తిడి నుండి, అన్ని రకాల కాలుష్యాల నుండి సమూలంగా విడుదలై జీవితాన్ని సద్వినియోగపరుచుకోవాలన్నా, సార్థకం చేసుకోవాలన్నా తప్పనిసరిగా ఆధ్యాత్మిక మార్గం కావాలి. అయితే ఆధ్యాత్మిక మార్గం పరిపూర్ణమైనది అని అంటున్నాం, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఇది ఎప్పటి మాట? ఆధ్యాత్మిక మార్గం బహిర్గతమైనప్పటి నాటి మాట. ప్రస్తుతం ఆధ్యాత్మికత కన్నా సామాజిక పరిస్థితులు కడు దుర్భరంగా ఉన్నాయి. ఆధ్యాత్మికతను అందుకునే అవకాశమే లేదు. ఒకవేళ తెలుసుకున్న జీవితంలో అనుభవం పొందేటటువంటి అవకాశం కూడా లేదు. అటువంటి పరిస్థితులలో మనం అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఆధ్యాత్మికతను ప్రపంచానికి అందించేటటువంటి ప్రయత్నం చెయ్యాలి. అది ఎలా సాధ్యమవుతుంది? దాని గురించి ఆలోచించాలి. ఋషులు ఆధ్యాత్మిక మార్గాన్ని బహిర్గతం చేసినప్పుడు కనిపించేటటువంటి స్థూల జగత్తును, నడిపించేటటువంటి పరమాత్మను, ఆధేయాన్ని, ఆధారాన్ని రెండింటిని భగవంతునిగా భావించి దాన్ని నిరూపించి ప్రపంచానికి అందించడం జరిగింది. అంటే ఆధారం భగవంతుడే, ఆధేయం కూడా భగవంతుడే. ఎందువలన? ఆధారం నుండి ఆధేయం వస్తుంది, ఆధేయం అంతిమంగా తిరిగి ఆధారంలో కలిసిపోతుంది. కాబట్టి ఆధారాన్ని, ఆధేయాన్ని వేరు చేసే అవకాశమే లేదు. అవి రెండు కూడా అన్యోన్యాశ్రయాలు. అంతవరకు బాగానే ఉంది. ఋషులు క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నాడు ఆధ్యాత్మిక మార్గాన్ని బహిర్గతం గావించినప్పుడు వాళ్ళు భగవంతుని గురించినటువంటి అంశాలనే ప్రస్తావించారు తప్ప అంతా భగవంతుని మయం అనేటటువంటి భావనతో దాన్ని ప్రపంచానికి అందించారు, నిరూపించారు కూడా. ఇవాళ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇవాళ పరిస్థితులు కడు దుర్భరంగా ఉన్నాయి. సమాజం పూర్తిగా కలుషితమైంది. ప్రకృతి చిన్నాభిన్నమైంది. ప్రకృతి వనరులు యథేచ్ఛగా ఉపయోగించబడుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు తారాస్థాయికి చేరుతున్నాయి. ఇటువంటి స్థితిలో అంతా భగవంతుని మయమే అనేటటువంటి భావనతో అనుభవాన్ని పొందటం సాధ్యమవుతుందా? మన కంటి ముందే అనేక రకాల ఘోర విపత్తులు జరుగుతున్నప్పుడు వాటిని భగవంతుని మయంగా భావించడం అంటే అది మతి భ్రమించిన ధోరణి అవుతుంది కదా. ప్రత్యక్షంగా చెడు కనపడుతున్నప్పుడు ఆ చెడును మంచిగా భావించమని బోధించడం కష్టమే, బోధించిన దాన్ని అనుభవం పొందటం కూడా కష్టమే. కంటికి కనిపించేది భగవంతుని మయమైనప్పటికీ అది అపసవ్య మార్గంలో ఉంటే ఎట్లా? అది ప్రమాదకరంగా ఉంటే ఎట్లా? ఆ ప్రమాదం ప్రపంచంలో పొంచి ఉంది కదా. మరి ఇటువంటి స్థితిలో మనం ఏం చేయాలి? ఆధ్యాత్మికతను అందుకోవాలంటే పరిపూర్ణ జ్ఞానం కావాలి. పరిపూర్ణ జ్ఞానమైనటువంటి గురువులు కావాలి. గురువులు పరిపూర్ణ జ్ఞానులైతే తప్పనిసరిగా ప్రపంచానికి న్యాయం జరుగుతుంది. కేవలం అంతా భగవంతుని మయమే అనేటటువంటి భావనను ప్రపంచంలోకి ప్రవేశపెట్టినప్పటికీ ప్రపంచం అస్తవ్యస్తంగా, అయోమయంగా, గందరగోళంగా, హింసాత్మకంగా, వైపరీత్యాలతో విలవిల్లాడిపోతుంది. కాబట్టి దాన్ని కంటితో చూస్తూ కూడా ప్రతిచర్యను చూపకుండా దాన్ని భగవంతుడిగా భావించడం అంటే చెప్పినంత సులభం కాదు కదా. ఆలోచించండి. ఎందుకు చెప్తున్నానంటే కేవలం ఆత్మజ్ఞానాన్నే అందించామనుకోండి,
అది సమాజానికి వాళ్ళ ఉపయోగపడదు. భౌతిక జ్ఞానాన్ని అందించామనుకోండి, భవిష్యత్తులో సమాజం మనుగడ సాగించే అవకాశం లేదు. అందువల్ల ఆత్మజ్ఞానం బంధమే, భౌతిక జ్ఞానం కూడా బంధమే. మరి ఏ జ్ఞానం కావాలి? పరిపూర్ణ జ్ఞానం కావాలి. అద్వైతాన్ని గురించి తెలుసుకొని అద్వైతాన్ని అనుభవంలోకి పొందాలంటే అవరోధాలను సమూలంగా అధిగమించాలి కదా. అధిగమించాలంటే ఏం కావాలి? జ్ఞానం కావాలి కదా. ఆ జ్ఞానం ఎలా ఉండాలి? చెడు సంస్కారాల మాలిన్యాన్ని సమూలంగా కోకటి వేర్లతో సహా తొలగించే విధంగా ఉండాలి కదా. కాబట్టి జాగ్రత్తగా విశ్లేషించుకోండి. ఆత్మ జ్ఞానము బంధమే, భౌతిక జ్ఞానం బంధమే, సైన్సు సాంకేతిక పరిజ్ఞానం బంధమే, విద్యా జ్ఞానం బంధమే. ఇదంతా బంధంగా ఉన్నప్పుడు మోక్షాన్ని పొందటం సాధ్యం కాదు కదా. మరేం చేయాలి? జ్ఞానాన్ని సమూలంగా దగ్ధం గావించాలి. అజ్ఞానం అనే అంధకారాన్ని జ్ఞానజ్యోతితో వెలిగించుకోమని బోధిస్తున్నాం కానీ అజ్ఞానము బంధమే, ఆత్మజ్ఞానము బంధమే. ఎందువల్ల? అజ్ఞానము జ్ఞానమే, ఆత్మజ్ఞానం కూడా జ్ఞానమే. జ్ఞానం అనేది పరిపూర్ణ స్థితికి చేరటానికి అవరోధమే కదా. ఈ విషయాన్ని జాగ్రత్తగా విశ్లేషించుకోండి. ఆత్మజ్ఞానం ద్వారా అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించుకోవచ్చు అని చెప్పి మనం బహిరంగంగా తెలియజేస్తున్నాం కదా. కానీ అసలు విషయం ఏమిటి? అది కూడా బంధమే కదా. జ్ఞానం ఎక్కడైతే ఉంటుందో అక్కడ తప్పనిసరిగా బంధం ఉంటుంది కదా. కాబట్టి అజ్ఞానం ఇనుప సంఖ్యలు అనుకుందాం, ఆత్మజ్ఞానం బంగారు సంఖ్యలు అవుతుంది కదా. అజ్ఞానము బంధమే, ఆత్మజ్ఞానం కూడా బంధమే కదా. అజ్ఞానం ఇనుప సంఖ్యలు అనుకుంటే ఆత్మజ్ఞానం బంగారు సంఖ్యలు. అజ్ఞానం కలుపు మొక్కలు అనుకుంటే ఆత్మజ్ఞానం పంట అవుతుంది. మంచిలో చెడు ఉంటుంది, చెడులో మంచి కూడా ఉంటుంది కదా. చెడు లేకుండా మంచికి అవకాశం లేదు, మంచి లేకుండా చెడుకి అవకాశం లేదు. పైకి మంచి కనిపిస్తూ ఉంది, దాని వెనక చెడు దాగి ఉంటుంది కదా. పైకి చెడు కనిపిస్తుంది, దాని వెనక మంచి దాగి ఉంటుంది కదా. మంచి పాక్షికమే, చెడు కూడా పాక్షికమే కదా. ఆలోచించండి, పరిపూర్ణ జ్ఞానం అంటే ఏమిటి? మనకి ప్రపంచంలో విపరీతంగా విస్తృతంగా సమాచారం బహిర్గతంగా గావించబడుతుంది. ఆ సమాచారం మధ్యన ఉంటూ ఆధ్యాత్మికంగా పరిణతి చెందటం సాధ్యం కాదు. ఆ సమాచారాన్ని తొలగించాలంటే సాంకేతిక పరిజ్ఞానం కావాలి. ఎందుకంటే సామాజిక పరిస్థితులు కడు దుర్భరంగా ఉన్నాయి. ఆర్థిక వనరులు ఆధిక్యతను సంతరించుకున్నాయి. ప్రకృతి చిన్నాభిన్నమైంది, పతనం అవుతుంది. ఇటువంటి స్థితిలో జ్ఞానాగ్ని దగ్ధ కర్మణం అనేటటువంటి అంశం అనుభవంలోకి రాదు కదా. జ్ఞానాగ్ని దగ్ధ కర్మణం అనేటటువంటి అంశం అనుభవంలోకి రాదు కదా. మరి దానికి పరిష్కారం ఏంటి? జ్ఞానం అనేటటువంటి అగ్నిలో జన్మ జన్మల సంస్కారాలను సమూలంగా దగ్ధం గావించుకోవాలి అనేది ఋషులు అందించినటువంటి సారాంశం. అంటే ఆత్మజ్ఞానం ఉంటే చాలు, మనిషి పరిపూర్ణంగా జీవించవచ్చు అనేది వాళ్ళ యొక్క భావన. వాళ్ళు అలా ఎందుకు చెప్పారు? ఆనాటి కాలమాన పరిస్థితులను బట్టి చెప్పారు.
ఆధ్యాత్మిక మార్గం వెలుగులోకి వచ్చినప్పుడు, బహిర్గతమైనప్పుడు జనాభా తక్కువగా ఉంది, ప్రకృతి సుభిక్షంగా ఉంది, మానవులంతా ఆటవికంగా ఉన్నారు, పోటీతత్వం లేనే లేదు, నాగరికతకు అవకాశమే లేదు. అటువంటి స్థితిలో అజ్ఞానం అనేటటువంటి అంధకారం తొలగించుకొని ఆత్మజ్ఞానాన్ని పొందేటట్లయితే మనుషులు ఆరోగ్యంగా ప్రశాంతంగా జీవించే అవకాశం ఉంటుందనేటటువంటి భావనతోటి ఆ విధానాన్ని వాళ్ళు హైలైట్ చేశారు. ఇవాళ పరిస్థితి ఏంది? కృత్రిమ మేధస్సు ఆధిక్యతను సంతరించుకుంది. నెగటివ్ ఇన్ఫర్మేషన్ విపరీతంగా లోపలికి వెళుతుంది. అది చెడు సంస్కారాలుగా రూపాంతరం చెందింది. చెడు సంస్కారాలు బలంగా బలీయంగా ఉన్నప్పుడు ఆత్మజ్ఞానం ద్వారా ఆ చెడు సంస్కారాలను తొలగించుకునే అవకాశం లేదు కదా, అది సాధ్యం కాదు కదా. ఇక్కడ మనం సరైనటువంటి అవగాహనకు రావాలి. ఎందుకంటే జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానం అంటే సంస్కారాలు, ముద్రలు, అనుభవాలు, జ్ఞాపక శక్తి, ఇటువంటివన్నీ కూడా జ్ఞానం కిందకు వస్తాయి కదా. ఇదంతా నెగటివ్ ఇన్ఫర్మేషన్ కదా. ఈ నెగటివ్ ఇన్ఫర్మేషన్ లోపల ఉన్నప్పుడు మనం ఆత్మజ్ఞానాన్ని అందించామనుకోండి, ఆ నెగటివ్ ఇన్ఫర్మేషన్ తొలగించుకోవటం కోసం మనం అందించేటటువంటి ఆత్మజ్ఞానం కూడా బంధం అవుతుంది కదా. కాబట్టి మంచి ఎంత శాతం ఉంటుందో చెడు అంతే శాతం ఉంటుంది. మంచి ఎక్కడైతే ఉంటుందో చెడు కూడా అక్కడే ఉంటుంది. మనం చెడుని వ్యతిరేకిస్తున్నామంటే మంచిని కూడా వ్యతిరేకిస్తున్నట్లే. మంచిని కోరుకుంటున్నామంటే చెడును కూడా కోరుకుంటున్నట్లే కదా. జ్ఞానం అనేది ఏదైనా ఎటువంటిదైనా అది బంధమే కదా. భౌతిక జ్ఞానం బంధమే, సైన్సు సాంకేతిక పరిజ్ఞానం బంధమే, విద్యా జ్ఞానం బంధమే, ఆత్మజ్ఞానం కూడా బంధమే కదా. మరి దీనికి పరిష్కారం ఏమిటి? బంధం అని చెప్పి దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తే అది కర్మ అవుతుంది కదా. కర్మ అనేది జరిగితే కర్మఫలం ఉంటుంది కదా. కర్మఫలం ఉందంటే ఆ కర్మఫలం మరొక కర్మకు బీజం అవుతుంది కదా. ఇక్కడ భౌతిక జ్ఞానమైనా ఆత్మజ్ఞానమైనా రెండు బంధాలే కదా. మంచి బంధమే, చెడు కూడా బంధమే కదా. మంచిని కోరుకోవటం అంటే చెడును వ్యతిరేకించడమే కదా. ఆలోచించండి. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. పరిపూర్ణత్వం సిద్ధించటానికి జ్ఞానం అనేది అవరోధం. ఆధ్యాత్మిక మార్గాన్ని గురించి తెలుసుకోవటం కోసం తప్పనిసరిగా ఆత్మజ్ఞానం అవసరమే కానీ ఆత్మస్థితికి చేరటానికి అది కూడా అవరోధమే కదా. ఆధ్యాత్మిక మార్గానికి జ్ఞానమే ప్రాణం, జ్ఞానమే ఆహారం, జ్ఞానమే ఔషధం, జ్ఞానమే అమృతం, జ్ఞానమే సర్వస్వం అంటున్నాం. ఆ జ్ఞానం మనసుకు సంబంధించింది కదా. మనసు మాయకు ప్రతిరూపం కదా. మనసు ద్వారా మనిషి ఆత్మస్థితికి వెళ్ళే అవకాశం లేదు కదా. ఆ మనసును తొలగించుకోవాలంటే దాంతో ఎటువంటి యుద్ధం చేయకూడదు కదా. మరి మార్గం ఏంది? మార్గం ఏమిటి? ఆత్మ నుండి మనసు వచ్చింది. ఈ మనసు భౌతిక జగత్తు ఏర్పడటానికి మూల కారణమైంది. ఆ భౌతిక జగత్తు ఆత్మస్థితికి చేరటానికి అవరోధమైంది. మరి ఏం చేయాలి మనం? భౌతిక జగత్తును కూడా భగవంతుడిగా భావించగలిగితే ఎలా ఉంటుంది? మంచి చెడు రెండు ఉన్నాయి అనే భావన కలుగుతుంది అనుకోండి, అక్కడ మనసు బలోపేతం అవుతుంది కదా.
మంచి ఎంత శాతం ఉంటుందో చెడు కూడా అంతే శాతం ఉంటుంది కదా. మనం మంచిని కోరుకుంటున్నామంటే పరోక్షంగా చెడును కూడా కోరుకుంటున్నట్లే కదా. మంచి నుండి చెడును ఎలా వేరు చేస్తాం? ఎలా వేరవుతుంది? అది అసలు సాధ్యమవుతుందా? మాట్లాడే మాటలన్నీ మనసే కదా. చూసేది, వినేది, స్పృశించేది, వాసన చూసేది, రుచి చూసేది సైతం జ్ఞానమే కదా. ఈ జ్ఞానానికి మూలం అంతరంగంలో ఉన్నటువంటి సంస్కారాలు కదా. ఉత్తమ సంస్కారాల ద్వారా మంచిని కోరుకుంటున్నాము అనే భావన కలిగితే ఆ మంచితో పాటు దాని వెనుకే ఉంటుంది, చెడు ఉంటుంది కదా. చెడు ఉంటుంది కదా. అంటే పైకి మంచి ఉంది, లోపల ఏముంది? చెడు ఉంది కదా. మనసు ద్వంద్వాలతో కూడి ఉన్నప్పుడు, మనసే మనిషికి మూలం మరియు ఆధారమైనప్పుడు, మనసు ద్వారానే మానవ జీవితం కొనసాగుతున్నప్పుడు, ఆ మనసు ద్వంద్వాలతో ఉన్నప్పుడు ఒకదాన్ని మనం ఎలా వేరు చేస్తాం? అవి ఇంటర్ రిలేటెడ్ కదా, అన్యోన్యాశ్రయాలు కదా. కాబట్టి ఆధ్యాత్మిక మార్గం బోధించడానికి, తెలుసుకోవటానికి, ప్రచారం చేయడానికి ఆకర్షణీయంగా ఉంటుంది, కానీ అనుభవంలోకి రావడం చాలా కష్టం కదా. మనం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడకపోతే ఆ మార్గంలో కూడా సమూలంగా వైఫల్యం చెందుతాం కదా. ఇది అందరూ తెలుసుకోవాలి. కాబట్టి విశ్లేషించండి. మనసు అంటున్నాం, ద్వంద్వాలు అంటున్నాం, అక్కడ రెండున్నాయి అంటున్నాం, ఆ రెండు ఆధార ఆధేయాలు అంటున్నాం, అన్యోన్యాశ్రయాలు అంటున్నాం. ఇదంతా బాగానే ఉంది, నేను కాదన్నాం. వాటిని తొలగించడం ఎట్లా? కర్మ చేయకుండా తొలగించే అవకాశం లేకపోతే కర్మ మళ్ళా మరొక కర్మకు బీజం అవుతుంది కదా. కాబట్టి ఏం చేయాలి? ఎప్పుడైతే అక్కడ రెండున్నాయి అనే భావన కలుగుతుందో, ద్వైతం ఆధిక్యతను సంతరించుకుంటుంది కదా, ద్వంద్వాలు బలోపేతం అవుతాయి కదా. కాబట్టి ఏం చేయాలి? మనసును ముందు మాయగా భావించాలి. మాయగా భావించి సత్యాన్ని, మాయను వేరు చేయాలి. సత్యాన్ని, మాయను వేరు చేయాలి. రెండు వేరయ్యాయి అనుకోండి, అది మళ్ళా ద్వైతానికి దారితీస్తుంది, ద్వంద్వాలకు దారితీస్తుంది, మనసు బలోపేతం అవుతుంది. అసలు మాయకు మూలమైంది సత్యమే కదా. సత్యం నుండి మాయ ఆవిర్భవించింది. ఈ మాయ మరలా తిరిగి సత్యంలో కలిసిపోతుంది అనుకోండి. సత్యం నుండి ఆవిర్భవించి మరలా సత్యంలో కలిసిపోయేది సత్యమే కదా. కాబట్టి దాన్ని మనం సత్యంగా భావించగలిగితే, మాయను కూడా సత్యంగా భావించగలిగితే ఎలా ఉంటుంది? అక్కడ మనసుకు ఉనికి లేదు కదా. మనస్సును, ఆత్మను ఎందుకు వేరు చేస్తున్నాం? సత్యాన్ని, మాయను కూడా ఎందుకు వేరు చేస్తున్నాం? కుంచుకుంటే మనసు, విస్తరిస్తే ఆత్మ. పరిమితంగా ఉంటే మనసు, అనంతంగా ఉంటే ఆత్మ. ఆత్మ లేకుండా మనసుకు ఉనికి లేదు కదా. మనసు లేకుండా ఆత్మకు ఉనికి లేదు కదా. ఆత్మే మనసు, మనసే ఆత్మ కదా. ఆలోచించండి. ఎప్పుడైతే మనసే ఆత్మ, ఆత్మే మనసు అనేటటువంటి భావన కలిగిందో అక్కడ రెండు లేవు కదా. అదే అద్వైతం కదా, అదే సత్యం కదా. అద్వైతమే సత్యం, అన్యము మిథ్య. విశ్వం మొత్తం ఒకదాని నుండే ఆవిర్భవించింది. ఒకదాని యొక్క రూపాంతరమే కనిపించేటటువంటి స్థూల జగత్తు మొత్తం కూడా.
భిన్నత్వం అనేది మాయ, ఏకత్వం అనేది సత్యం. అదే అద్వైతం. మనకి అద్వైత గురువులు కావాలి. అద్వైత గురువుల ద్వారానే ప్రపంచానికి న్యాయం జరుగుతుంది తప్ప ద్వైత విశిష్టాద్వైత గురువుల ద్వారా ప్రపంచానికి న్యాయం జరగదు. ఇది అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం. కాబట్టి మనం జ్ఞానం ద్వారా అజ్ఞానాన్ని తొలగించడం అనేది పాతకాలపు సిద్ధాంతం. అజ్ఞానాన్ని ఆత్మజ్ఞానాన్ని రెండింటినీ మాయగా భావించి ఆ తదుపరి సత్యంగా భావించి కలుపుకోవటమే అధునాతన సాంకేతిక పరిజ్ఞానం. ఎప్పుడైతే ఈ అంశాన్ని గురించి అవగాహన ఏర్పడుతుందో ఇక సాధన ముగిసినట్లే కదా, పరిపూర్ణత్వం సిద్ధించినట్లే కదా. అంతా ఒకటిగా భావించడం జరిగితే అక్కడ ఎలా ఉంటుంది? అక్కడిక జ్ఞానానికి అవకాశం లేదు కదా. అజ్ఞానం ఉన్నప్పుడు జ్ఞానం యొక్క అవసరం ఉంది, కానీ అసలు అజ్ఞానమే లేదు కదా, చెడు లేదు కదా, మంచి కూడా లేదు కదా, జ్ఞానం కూడా లేదు కదా. అక్కడ ఒకటే ఉంది కదా, అదంతా ఒకటే కదా, ఏకత్వమే కదా. అంత ఏకత్వమైనప్పుడు ఇంకక్కడ మనం చేసేది ఏమిటి? ఏమీ లేదు కదా, శూన్యమే కదా, స్థితే కదా. కాబట్టి జ్ఞానం మాయ, గురువు మాయ, భగవంతుడు కూడా మాయ. ఇది పాతకాలపు స్లోగన్. ఇప్పుడు మరలా మారుద్దాం. జ్ఞానం భగవంతుడే, గురువు భగవంతుడే, అంతా భగవంతుని మయమే. జ్ఞానం భగవంతుడే, గురువు భగవంతుడే, భగవంతుని మినహా మరొకటి లేదు. కాబట్టి మనం లోతుగా విశ్లేషించగలిగితే ఆధ్యాత్మిక మార్గం అత్యంత సులభం అవుతుంది. సాంకేతికతను ఉపయోగించగలిగితే ఆధ్యాత్మిక మార్గంలో త్వరగా పరిణతి చెందవచ్చు. మనం ప్రారంభంలో ఇచ్చేటటువంటి సమాచారానికి అంతిమంగా ఇచ్చేటటువంటి సమాచారానికి వ్యత్యాసం ఉండాలి. ముందు భగవంతుణ్ణి, భౌతిక జగత్తుని వేరు చేస్తాం. తర్వాత భగవంతుణ్ణి, భౌతిక జగత్తును ఒకటిగా భావించి అనుభవంలోకి పొందుతాం. కాబట్టి ఇవాళ మనకి పూర్ణ గురువులు కావాలి, అద్వైత గురువులు కావాలి. అద్వైతమే సత్యం, అన్యమ మిథ్య. అది సంపూర్ణ మౌనానికి దారితీస్తుంది. మాటలు లేనటువంటి స్థితికి మనిషి ఎదుగుతాడు. ఆత్మస్థితిని ప్రయోగపూర్వకంగా అనుభవించగలుగుతాడు. దానికోసం ఎటువంటి సాధన చేయవలసినటువంటి అవసరం లేదనేటటువంటి విషయాన్ని తెలుసుకోగలుగుతాడు. కాబట్టి బిడ్డలారా, అద్వైతమే జీవిత పరమావధి అనేటటువంటి అంశాన్ని అనుభవంలోకి పొంది అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అంతరంగాన్ని శుద్ధి గావించుకొని జీవితాన్ని ఆనందమయం గావించుకుంటారని మనసా వాచ కర్మణ కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురు.